పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. నమస్తే. ముందుగా తొలి వెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది. అందరూ పండుగలో బిజీగా ఉన్నప్పటికీ పొలిటికల్ లీడర్లు మాత్రం జిల్లాల పునర్విభజనను అడ్డుకొని తీరుతామంటూ మాజీ మంత్రి, ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మీ అందరికీ తెలుసు. ఒకవేళ జిల్లాని రద్దు చేసినా, టచ్ చేసినా కూడా అగ్గి రాజేస్తామంటూ ఒక కామెంట్ చేసిండు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పొలిటికల్ అనలిస్టులు కూడా ఈ జిల్లాల పునర్విభజన ఎవరి కోసం, ఎందుకోసం అనే ఒక చర్చను మొదలుపెట్టిరు. సో ట్రైగర్ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బెల్లయ్య నాయక ప్రస్తుతం మనతో పాటున్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు, మీ ప్రేక్షకులకు, మన ఛానల్లో ఉన్నటువంటి ప్రేక్షకులకు, కెమెరామ్యాన్కు, మిగతా తెలుగు జాతి ప్రజలందరికీ, తెలంగాణ, ఆంధ్ర, విదేశాల్లో నివసిస్తున్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుతారు. ఇది లోరీ అని పంజాబ్లో, అస్సాంలో ఒక పేర్లతోని. ఇది రైతుల పండుగ. రైతులు సమృద్ధిగా తమ పండించినటువంటి పంటలు చేతిలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రైతులు జరిగేటటువంటి పండుగ. వీళ్ళందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు. సో పొలిటికల్ లీడర్లు మాత్రం సంక్రాంతి పండుగ కంటే ఎక్కువ ఫోకస్ ముఖ్యమంత్రి ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చిండో ఆ స్టేట్మెంట్ మీద అంటే అగ్గి రాజేస్తామంటూ కేటీఆర్గా కామెంట్ చేసింది మహబూబ్నగర్ వేదికగా. సో ఈ జిల్లాల పునర్విభజన అంశాన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెర మీద తీసుకొచ్చింది? దీంతో ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? ఇప్పుడు పాలనా సౌలభ్యం కోసమే పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేస్తారు. జిల్లా అనేది ఒక పాలనా కేంద్రం, డిస్ట్రిక్ట్ లెవెల్ పాలనా కేంద్రం. మన దగ్గర 1912లో మొదటిసారిగా బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జిల్లాల విభజన జరిగింది. అప్పుడు వాళ్ళు 8 నుంచి 10 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రాంతాన్ని, అదేవిధంగా జాగ్రాఫికల్గా ఉండాల్సినటువంటి ప్రాంతాల్లో అప్పుడు జిల్లాల విభజన చేసిండ్రు. తర్వాత స్వతంత్రం వచ్చింది. ఆ తర్వాత కూడా మళ్ళీ జిల్లాల పునర్నిర్మాణం చేసుకోగలిగినాం మనం. వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా పుట్టింది. ఇట్లా పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలను పెంచుకోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి క్రమంలో జిల్లాల విభజన పాలనా సౌలభ్యం కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కేంద్రకంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏ సామాజిక వర్గాన్ని ఏ జిల్లాలో కలపాలి, ఏ నియోజకవర్గాన్ని ఎట్లా విడదీయాలి, ఎవరికి రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా రేపు చేయాలనేటటువంటి ఒక రాజకీయ కుట్ర కోణంలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. మీరు చాలా కాన్సెన్సీలను చూడండి. ఆ కాన్సెన్సీలు 2 మండలాలు ఒక్కొక్క జిల్లాలకు విభజించినటువంటి పరిస్థితి ఉంది. ఆ మండలాల్లో ఏ సామాజిక వర్గాన్ని ఎటు కలిపితే రేపు పునర్విభజన జరిగితే అసెంబ్లీలలో ఏ సామాజిక వర్గాన్ని నష్టం చేయాలనేటటువంటి ఒక రాజకీయ వ్యూహంతో కేసీఆర్ పునర్విభజన చేసినటువంటి పరిస్థితి ఉంది. అశాస్త్రీయంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. రెండవది, అవి పాలనా సౌలభ్యం కంటే కూడా రాజకీయ ప్రయోజనాలకే ప్రాతినిధ్యం కల్పించినాయి తప్ప పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేయబడలేదు. కాంగ్రెస్ పార్టీ విధానం మొదటి నుంచి కూడా పాలనా సౌలభ్యం. మీరు గమనించి ఉంటారు, ఇంతకుముందు మొదట్లో పార్లమెంట్, అసెంబ్లీలు చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థను, గ్రామీణ వ్యవస్థను నాయకత్వాన్ని అందించాలనేటటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకొని మహాత్మా గాంధీ గారి ఆలోచన దృక్పథం మేరకు మీకు పంచాయతీరాజ్ చట్టాలను రాజీవ్ గాంధీ గారు ఏర్పాటు చేసినటువంటి విషయం మీకు తెలుసు. దాంతో ఒక మనిషి తన ఇంటి నుంచి 1 కిలోమీటర్ దూరం బయటికి వెళ్తే ఒక నాయకత్వం అందుబాటులో ఉండాలనేటటువంటి విధానాన్ని గ్రామ పంచాయతీల రూపంలో కానీ, మండలాల రూపంలో కానీ, ఎన్టీఆర్ గారు మండలాలు ఏర్పాటు చేసినప్పుడు, అంతకుముందు తహసీల్స్ ఉండేవి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నాయకత్వాన్ని అందించే బాధ్యత తీసుకొచ్చినటువంటి ఒక పరిణామక్రమం. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం వలన లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఏం జరిగింది? ఈ 10 ఏళ్లలో పరిపాలన జరగలేదు అంటారా? కేసీఆర్ జిల్లాల ఏర్పాటు చేసిన తర్వాత జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేసిన వల్ల నష్టం జరిగింది. జిల్లాల ఏర్పాటు వల్ల కూడా నష్టం జరిగింది. అవసరం కంటే ఎక్కువ జిల్లాలు ఏర్పాటు చేయడం. రెండవది, అవసరం లేని వాటిని జిల్లాలుగా ఏర్పాటు చేయడం. తద్వారా అధికారులంతా గోళ్ళు గీక్కొని కూర్చున్నటువంటి పరిస్థితి. 2 విషయాలు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరిగిన తర్వాత 42% ఎంప్లాయీస్ మనకు, 58% వాళ్ళకి వెళ్ళినటువంటి పరిస్థితి. అన్ని రకాల విభాగాలు అట్నే విభజన జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు మా కార్పొరేషన్ ఉంది, మా కార్పొరేషన్ ఎండి పోస్ట్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ పోయింది. మనకి ఇక్కడ ఎండి లేడు. ఇప్పుడు ఎక్స్ అఫీషియో పెట్టుకొని పనిచేస్తున్నాం. గత 10 ఏళ్ల నుంచి ఈ పొజిషన్స్ అన్నీ కూడా ముందు కొత్త శాంక్షన్ చేసి ప్లేస్లను ఏర్పాటు చేసి అడ్మినిస్ట్రేషన్ స్ట్రెంథన్ చేయాలి. అది చేయలేదు. ఇది చేయకుండానే జిల్లాల ఏర్పాటుకు ఎందుకు ఉరకాల్సి వచ్చింది? కొన్ని జిల్లాల ఏర్పాటు 33 జిల్లాలు చేసుకోవాలన్నంత పాపులేషన్ కానీ
అంత జాగ్రఫికల్ నీడ్ కానీ రెండు అవసరాలు ఉండాలి. ఒకటేమో జాగ్రఫికల్ నీడ్, చాలా దూరం ఉందనుకోండి జిల్లా కేంద్రానికి రావడానికి, పాపులేషన్ తక్కువ ఉన్నా కానీ జిల్లా కేంద్రంకు ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ ఎస్పీలు అందుబాటులో ఉండడం కోసం మినిమం జనాభాతో ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు పారామీటర్లను కాకుండా ఏ పారామీటర్తో చేసిండు ఆయన? చాలా తక్కువ, 5 లక్షలకు తక్కువ జనాభా ఉన్నటువంటి జిల్లాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. తద్వారా ఎంఆర్ఓ, అంతకుముందు ఒక ఎంఆర్ఓ చూసినటువంటి ప్రాంతం లేదా ఒక ఆర్డీఓ చేసినటువంటి ప్రాంతాన్ని కలెక్టర్లు ఎస్పీలు అంతా కూడా గాలి తిరిగేటటువంటి పరిస్థితి. మన కొత్తగా పోస్టులు శాంక్షన్ అదనపు ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ గ్రూప్ 1 ఆఫీసర్లు బయటికి వెళ్ళి రాలేదు. ఇక్కడనేమో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిండ్రు. నువ్వు ట్రైబల్ వెల్ఫేర్లు అయితే చెప్తే ఆశ్చర్యపోతావు. వాచ్మెన్గా చేసినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళ డీడీల కాడికి తీసుకుపోయి కూర్చోబెట్టిండు. ఫైల్ రాయడానికి రాదు. ఒక చాలా మంది, ఐఎమ్ సారీ టు సే, చాలా మంది ఎంప్లాయీస్ ఈ వాళ్ళు ఇచ్చినటువంటి డబుల్ ప్రమోషన్లు త్రిబుల్ ప్రమోషన్ల వల్ల సిస్టమ్ను ఎట్లా నడిపించాలో తెలియనట్టు వాళ్ళకు ఇచ్చేసి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీని నుంచి పాలనా విధ్వంసం తప్పేమున్నది? ప్రజాస్వామ్య విధ్వంసం తప్పేమున్నది? అందుకనే ఇప్పుడు ప్రజల అవసరాల రీత్యా ఎన్ని జిల్లాలు ఉండాలి, నిజంగానే పాలనా సౌలభ్యం కోసం ఎన్ని జిల్లాలు ఉండాలనో ఆ కోణంలో ఆలోచించి రేవంత్ రెడ్డి గారు కొత్త జిల్లాల పునర్విభజన చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా పార్టీ ఇంట్రెస్టో వ్యక్తి ఇంట్రెస్టో కాకుండా ప్రజల ఇంట్రెస్ట్, పాలనా సౌలభ్యం, ప్రజల అవసరాలు, అందుబాటులో ఉండే విధానం, అది ఎవరు నిర్ణయిస్తారు? అది దానికి ఒక సైంటిఫిక్గా ఆలోచించగలిగినటువంటి వ్యక్తులు నిర్ణయిస్తారు. అందుకనే రిటైర్డ్ హైకోర్టు జడ్జితో ఒక కమిషన్ వేసి ఆ కమిటీ తీసుకునేటువంటి నిర్ణయాల ప్రకారం నిర్ణయం తీసుకుంటాడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది పద్ధతి కదా. కానీ కేసీఆర్ గారు ఏం చేశారు? నా సంఖ్య 6 నాకు లక్కీ నెంబర్ కాబట్టి 33 ఉండాలి. ఆ 33 చేయడం కోసం ఎన్ని చీల్చగలితే అన్ని చీల్చారు. నంబర్ 1. నంబర్ 2 ఏంది? ఎదుటోటి వీక్ చేయడం కోసం ఏ కాన్సెన్స్ని ఎటు కలపగలిపితే అటు కలుపుర్రి. ఇంకోటి ఏంటంటే ఈ బడుగు బలహీన వర్గాలకు నాయకత్వం బలహీనపరచడం కోసం ఎక్కడెక్కడ వాళ్ళ పాపులేషన్ తగ్గే పరిస్థితి ఉంటో అట్లా చీల్చుండ్రి. రేపు రిజర్వేషన్ రాకుండా ఇప్పుడు మీరు ఏమైతే చెప్తున్నారో బెల్లయ్య గారు, సేమ్ యాస్టిస్ గా బీఆర్ఎస్ అంటే ప్రతిపక్షం కూడా అది చెప్తున్నది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడెక్కడ వీక్ ఉన్నారో, ప్రతిపక్షాలు ఎక్కడెక్కడ బలంగా ఉన్నాయో అక్కడక్కడ జిల్లాల పునర్విభజన పేరుతోటి నాయకత్వాన్ని నీరుగార్చే ప్రయత్నం, మరోసారి అధికారంలోకి మరోసారి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి కొత్త డ్రామాను తెర మీద తీసుకొచ్చిండు. అదే జిల్లాల పునర్విభజన అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఇప్పుడు కేటీఆర్ వాళ్ళు ఆ ఉద్దేశంతోనే చేశారు కాబట్టి మిగతా వాళ్ళంతా అట్నే చేస్తారు అనుకుంటారు. పచ్చ కామెరలోనికి లోకం అంతా పచ్చగానే కనబడుతుంది. ఇంతకుముందు మేము జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు కానీ రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు కానీ రాజకీయ ప్రయోజనాల కోసం చేయలే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన చేస్తే, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే అందరికంటే ఎక్కువ నష్టపోయేది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అనే విషయం మాకు తెలుసు. సోనియా గాంధీ గారికి కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాల్లో ఒక అసెంబ్లీ స్థానము, ఒక పార్లమెంట్ స్థానం కూడా గెలవసి లేకుండా పోయేటటువంటి ప్రమాదం, కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోయే ప్రమాదం ఉందని చెప్పి హెచ్చరించిన మేము, ఇది న్యాయమైన డిమాండు, ఇది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి డిమాండు, ఈ ప్రజలకు వాగ్దానం చేసి మేము ఎన్నికల్లో నిలబడ్డం కాబట్టి ప్రజల వాగ్దానమే, ప్రజా ప్రయోజనమే ఇంపార్టెంట్ అని వచ్చినాం. వీళ్ళ లెక్క రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లాల విభజన చేయలే, రాష్ట్రాల విభజన చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇవాళ కూడా ఇక్కడ పాలనా సౌలభ్యం యాంగిల్లోనే జిల్లాల పునర్వ్యవస్థీకరణ అవసరం ఉంది. దాని మీద శాస్త్రబద్ధమైనటువంటి పద్ధతిలో రేవంత్ రెడ్డి గారికి నచ్చినట్టు, బట్టి విక్రమార్క గారికి నచ్చినట్టు, మహేష్ కుమార్ గౌడ్కి నచ్చినట్టు చెయ్యం. మేము రేపు వేసినటువంటి కమిషన్ తీసుకునేటటువంటి నిర్ణయాల ప్రకారం చేస్తాం. వీళ్ళ లెక్క ఏడబడతాడ డ్యాములు కట్టి పైసలు ఎత్తుకోవడమే ఏజెండాగా డ్యాములు కడుతున్నట్టు నటించినట్టు చేయం మేము. మా పాలన అంతా కూడా ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పాలన, రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన, ప్రజల అవసరాల రీత్యా తీసుకునేటటువంటి నిర్ణయాలు ఉంటాయి తప్ప వాళ్ళ లెక్క ఉండవు అనేది నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. సరే, ఇప్పుడు ఈ జిల్లాల పునర్విభజన అన్నట్టు ఏ ప్రామాణికతలో మీరు జిల్లాల పునర్విభజన చేసే అవకాశం ఉంటుంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ములుగు లాంటి జిల్లాలు ఉన్నాయి, జోగులాంబ గద్వాల జిల్లాలు ఉన్నాయి. అంటే కొన్ని జిల్లాలకు సంబంధించి ఒక 4-5 కాన్స్టిట్యున్సీలు మాత్రమే ఉన్నాయి. అటువంటి వాటిని ప్రామాణికంగా తీసుకుంటారా? నేను ఏమంటే ఒకటే కాన్స్టిట్యున్సీ ఉన్న జిల్లాలు, మిగతా కాన్స్టిట్యున్సీలకి 2 మండలాలు కలిపిన జిల్లాలు చాలా ఉన్నాయి. కాబట్టి అది ఏ జిల్లా ఎటు కలుపుతుంది, కలపడం వల్ల ప్రజలకు ఎంత దూరంలో జిల్లా కలెక్టరేట్ ఉండాలి, ఎంతమంది ఆ జనాభా జిల్లాలో ఉండాలనేటటువంటిది ఒక నిపుణుల కమిటీ నిర్ణయిస్తుంది. మీరు నేను కూర్చొని మాట్లాడి డిసైడ్ చేయలేం. దాని పారామీటర్ ప్రకారం గతంలో చాలాసార్లు జిల్లాల పునర్విభజన దేశవ్యాప్తంగా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ కేసీఆర్ చేసినంత దుర్మార్గంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాల పునర్విభజన కమిషన్ చేయలేదు.
ఆయన కమిషనే లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ మేము అట్లా కాకుండా ప్రజల అవసరాల రీత్యా ఎన్ని అవసరం ఉంటాయో అన్ని తీసుకెళ్తాము. మనకు ఉన్నటువంటి నాయకత్వం అందుబాటులో ఎంత ఉన్నది, కలెక్టర్లు ఎస్పీలు ఎంత, ఐఏఎస్ ఐపీఎస్లు అందుబాటు ఎంత ఉన్నది, ఎట్లా పెంచుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా ఒక శాస్త్రబద్ధమైనటువంటి వైఖరిది. ప్రధానంగా దీంట్లో 2 అంశాలు కీలకమైనటువంటి అంశాలు. ఒకటి డిస్టెన్స్, రెండోది పాపులేషన్. ఓకే, ఇవి 2 కేంద్రకంగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రజలకు అందుబాటులో ఉండేటంత దూరంలో కేంద్రం ఉండాలి. రెండోది ఆ జనాభా, ఆ జిల్లాకు ఎంత జనాభా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది అసెంబ్లీలను చిందరవందర కానియకుండా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఒకటే అసెంబ్లీ 3 జిల్లాల్లో ఉండడం వల్ల కలెక్టర్లు ఇవాళ దానికి నీకు ఎమ్మెల్యేలు ఆ అన్ని జిల్లాలు అడ్రస్ చేయగలిగినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మా బోధ్ ఖానాపూర్ కాన్స్టెన్సీ ఉంది, 4 జిల్లాల్లో ఉంది. అది ఒక ఖానాపూర్ కాన్స్టెన్సీ 4 జిల్లాల్లో డివిజన్ చేస్తే ఎట్లా నువ్వు దానికి ఏమైనా పద్ధతి పాడ అనేది ఉండాలి కదా. ఇప్పుడు ములుగు కాన్స్టెన్సీ ఉంది, ఇటు మహిబాద్ జిల్లాలో, అటు వరంగల్ జిల్లాలో, అటు పోయి ములుగు జిల్లాలో, ఇన్ని దిక్కులు దాన్ని డివైడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారి కాన్స్టెన్సీని తీసుకొని 3 జిల్లాలో ఉన్నది. అది అంటే 2 మండలాలు డివైడ్ చేసేసి దాన్ని చిందరవందర చేసిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఒక శాస్త్రబద్ధమైనటువంటి పద్ధతి లేకుండా చేసింది వాళ్ళు. చేయదలుచుకున్నది ఇప్పుడు అదేమో పార్లమెంట్ ఒక దాని కిందకి వస్తుంది, జిల్లాలో ఇంకో దాని కిందకి వస్తుంది. ఇట్లా చేస్తారు. ఏ ప్రయోజనాల కోసం చేసిరు కానీ, ఎందుకంటే వాళ్ళకు రాజకీయ కక్ష సాధింపు విధానంతో చేసిరు తప్ప ఇంకోటి లేదు. మాది అట్లా ఉండదు. అసెంబ్లీ కేంద్రకంగా ఎట్లా చేస్తారు, ఇవాళ దాంట్లో పాపులేషన్ కేంద్రకంగా, పార్లమెంట్ కేంద్రకంగా ఎట్లా చేస్తారు అనేటటువంటిది కూడా ఒక శాస్త్రబద్ధమైనటువంటిది నిర్ణయాన్ని నిపుణులు తేల్చుస్తారు. ఎటు కలపడం వల్ల బెనిఫిట్ అవుతుంది అనేది, ప్రజలకు ఎటు అందుబాటులో ఉంటుంది అనేది ప్రజల అభిప్రాయం కూడా తీసుకుంటారు. ఓపెన్గానే పబ్లిక్ డొమైన్లో పెడతారు. రేపు ఆ కమిటీ రిపోర్ట్ను, ప్రపోజల్స్ను ప్రజల నుంచి ఇచ్చినటువంటి అన్ని అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే ఒక ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తప్ప ఏకపక్షంగా నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ డిక్లేర్ చేసింది, అన్ని ప్రతిపక్షాల ఒపీనియన్ తీసుకుంటాం, అసెంబ్లీలో చర్చిస్తాం, నిపుణుల కమిటీని వేస్తాం, ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంటాం, ప్రజా సంఘాల అభిప్రాయం తీసుకుంటాం, మేధావుల అభిప్రాయం తీసుకొని ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకుంటాం అన్నారు. మీరు ఒకసారి గమనించండి, 33 జిల్లాలు కేసీఆర్ చేస్తున్నప్పుడు హర్షించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలంగాణ సమాజం పట్ల కన్సర్న్ ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా 33 జిల్లాలు కావాలని రాష్ట్రంలో కోరుకునేటోడు ఉన్నాడా? లేడని నేను అనుకుంటా ఉన్నాను. ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్ప, టీఆర్ఎస్ కేసీఆర్ తప్ప, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కూడా 90% నాయకులు జనాభా ఈ 33 జిల్లాలు అనేటటువంటిది అశాస్త్రీయం అని ఒప్పుకుంటారు. ఇది రియాలిటీ. ఏ ప్రయోజనాల కోసం చేసిండో వాళ్ళకి తప్ప కింద నాయకులకు తెలియదు కదా. కానీ ప్రజా ప్రయోజనాలు ఆలోచించేటటువంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇవాళ ఖచ్చితంగా ఒక శాస్త్రబద్ధమైనటువంటి ఏర్పాటు ఉండాలి అనేది కోరుకుంటారు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి గతం దూవుకుంటే ఉపయోగం లేదు. ఇవాళ సరిచేయగాల్సినటువంటి బాధ్యతలో మా ప్రభుత్వం ఉంది. అది సరిచేయాలనేటటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి కాబట్టి సరి చేస్తారు. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏం చెప్తారు అంటే 31% బీసీలకు కోటా రాబోతుంది అనేది చర్చ జరుగుతూ ఉన్నది. పూర్తి స్థాయిలో అదే రకంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు ఓవైపు ఏమో లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు అన్నారు. బట్ అది ఇంకా అది ఎంపీటీస్ జెడ్పీటీస్ ఎన్నికలకు బ్రేక్ పడ్డది, అది సాధ్యం కానటువంటి పరిస్థితి. సో ఈ 31 ఇంప్లిమెంట్ అవుతుందా బీసీలకు పూర్తి స్థాయిలో మున్సిపల్ ఎన్నికలు? 2 విషయాలు మీకు ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం. నాట్ ఓన్లీ పార్టీ, దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సామాజిక న్యాయం అమలు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కూడా సామాజిక న్యాయ ఎజెండాను చాలా బలంగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసినాం. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకులు ఈ ఎజెండాను ప్రభుత్వ పరంగా అమలు చేసేటటువంటి అన్ని రకాల ప్రయత్నాలు మేము చేసినాం. భారతదేశంలో ఎప్పుడూ లేనటువంటి పద్ధతుల్లో, ఎక్కడా జరగనటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వ జనాభా లెక్కలు కూడా తీయనంత శాస్త్రీయబద్ధమైనటువంటి కుల జనాభా లెక్కల్ని ఇక్కడ తీసినాం. ఇది మేమనట్లేదు, ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ జనాభా లెక్కల సేకరణ కూడా మొన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి ఒక సైంటిఫిక్ మెథడాలజీలో జరగలేదనేటటువంటిది అందరూ ఒప్పుకుంటున్నటువంటి అంశం. ఇక్కడ నుంచి భారతదేశ వ్యాప్తంగా ఇవాళ ఎందుకు అది జనాభా లెక్కలు తీసిన తర్వాత దాని ప్రాతిపాదిక మీద చట్టాన్ని చేసే ప్రయత్నం చేసినాం మేము. ఇప్పటికీ పెండింగ్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. అది ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఇక్కడ రాష్ట్రంలో, దేశంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, బీసీల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి వాళ్ళు, బీసీలకు సామాజిక న్యాయం వద్దనుకునేటటువంటి వాళ్ళు, జనాభా ప్రకారం బీసీల వాటా ఇవ్వకూడదు, ఆధిపత్య కులాల ఆధిపత్యం ఉండాలి, బీసీలు ఎస్సీ ఎస్టీలంతా వాళ్ళ కింద నలిగి ఉండాలనేటటువంటి రాజకీయ సిద్ధాంతం కలిగినటువంటి వాళ్ళు ఇవాళ దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. పైకి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడతారు,
కార్యాచరణ కాడ వ్యతిరేకిస్తారు. మంచోని మంచితనం నీసుకాడ చూడాలని సామెత ఉంది ఊర్లలో. వాడు ఎగబడి తింటాడా, సిన్సియర్గా తింటాడా అనేది, వాడు మంచోడా చెడ్డోడా అనేది తిండికాడ తేలిపోతుంది అన్నట్టు. అట్లాగే ఇవాళ బీసీలకు చట్టం చేద్దాం అన్నప్పుడు ఆ చట్టాన్ని ఆపుతున్నటువంటి వాళ్ళు, జరగనీయకుండా పక్కకు పెట్టించినటువంటి వాళ్ళు ఎవరో తెలంగాణ సమాజంలో అందరికీ అర్థమైంది. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిన్సియర్గా బీసీల వాటా బీసీకి ఇవ్వడం కోసం అన్ని రకాల దారులను ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ముందు చట్టపరంగా చట్టం తెద్దాం అనుకున్నాం, అది సాధ్యం కానటువంటి క్రమంలో ఇవాళ 42% ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేటటువంటి పద్ధతిలో ఎంత వీలైతే అంత చట్ట ప్రకారం ఇచ్చి మిగతా పార్టీ పరంగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము సిన్సియర్గా మా ఎఫర్ట్స్ని దీంట్లో పెడతా ఉన్నాం. అదే ఈ బీచ్ సమాజానికి, తెలంగాణలో ఉన్నటువంటి సర్వ సమాజానికి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని 31% చట్టపరంగా ఎంత ఇంప్లిమెంట్ చేయగలిగినటువంటి వెసులుబాటు ఉంటే అది చేస్తాం. కానీ బీసీలకు ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ జనాభా ప్రకారం వాటా దక్కాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వాటా కోసం కేంద్రంలో రేపు అధికారంలోకి వస్తే మేమే చట్టం చేస్తాం పార్లమెంట్లో. ఇవాళ మేము ఆడ కేంద్రంలో అధికారంలో లేవు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇది రానియకుండా ఎట్లా చేయాలనే కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని డైరెక్ట్గా చెప్పకుండా రకరకాల పద్ధతులు వైలేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. టెక్నికల్ అంశాలు అడ్డం పెట్టి ఆపేటటువంటి కుట్రలు చేస్తారు. అందుకని మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇప్పటికీ టెంటేటివ్ ఒక ప్రపోజల్ ఇచ్చినట్టుంది. ఇవాళ నేను కూడా చూసినాను. 3 మేయర్లు అదేవిధంగా మున్సిపాలిటీలు బీసీలకు ఎస్సీఎస్లకు అలాట్ చేస్తూ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అది దాటి కూడా ఇంకా పార్టీ పరంగా ఏమి ఇవ్వగలం అనేటటువంటిది మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. గతంలోనే మహేష్ కుమార్ గౌడ్ గారు, మా పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేసేది ఖచ్చితంగా బీసీలకు వాళ్ళ జనాభా ప్రకారం వాటా ఒక్కొక్క మెట్టు తీసుకుపోయి సమానత్వానికి తీసుకొచ్చే వైపుగా పనిచేస్తాం. సో వైపు మీరు మున్సిపల్ ఎన్నికలకు బీసీలకు చేయాల్సిన న్యాయం చేయాలంటున్నారు. బట్ కేసీఆర్ మాత్రం ప్రజల్లోకి వస్తా, ప్రభుత్వం ఇచ్చిన హామీలను, మరిచినటువంటి గ్యారెంటీలను ప్రజల ముందు ఎండగడతా అని చెప్తున్నాడు. ఈ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ కనుక సభలు సమావేశాలు పెడితే కాంగ్రెస్ పార్టీకి మైనసా ప్లస్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనికి ప్లస్ అయితే తప్ప మైనస్ కాదు. ఇప్పుడు మేము 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. కేసీఆర్ రావడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి లాభం అవుతుందనే ఆశతో ఉండొచ్చు. బీఆర్ఎస్ పార్టీని విధ్వంసం చేయడానికి ఒక కేటీఆర్ చాలు, ఇంకెవరు అక్కర్లేదు. కేటీఆర్ ఉన్నంత వరకు ఆ బీఆర్ఎస్ పార్టీ గెలవదు, దాన్ని ఖతం చేసేస్తారు. నేనేమంటున్నా అంటే తమ పార్టీని గెలిపించుకోవడం కోసం ఏ నాయకుడైనా ప్రయత్నం చేస్తాడు. కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు తెలంగాణ సమాజం అవకాశం ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి రాలే ఆ పోస్టు. 1 కాదు 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. 2 సార్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతైతే విధ్వంసం తెలంగాణకు జరిగిందో అంతకంటే 10 రెట్లు ఎక్కువ చేసిపోయినటువంటి పరిస్థితి. ఓన్లీ వ్యక్తిగత స్వార్థం కోసం, కుటుంబ స్వార్థం కోసం. అది వికృత రూపం దాల్చి వాళ్ళ కుటుంబమే చిన్నాభిన్నమయ్యే పరిస్థితికి వచ్చింది. అంటే ధనం పెరిగితే గర్వం పెరుగును, గర్వం పెరిగితే మదం పెరుగును, మదం పెరిగినాక మనిషి కంట్రోల్లో ఉండడన్నట్టు అట్లా తయారైంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ. కాబట్టి ఆ పరిస్థితికి వచ్చినాక ఎవడేం చేయలేగలిగినటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ సమాజంలో మేమంతా కేసీఆర్ మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో చాలా దిక్కులలో కలిసి పని చేసిన వాళ్ళం. ఆయన యాటిట్యూడ్ తెలుసు, ఆయన బిహేవియర్ తెలుసు, ఆయన ఎత్తుగడలు తెలుసు, ఇవన్నీ తెలుసు. ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసిండు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిండు, ద్రోహం చేసిండు, తెలంగాణ సమాజానికి మోసం చేసిండు. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ కోలుకోనంత విధ్వంసం చేసిపోయాడు. ఆ ఇప్పుడు కనీసం ఒక 5-6 సంవత్సరాలు పట్టేటట్టున్నది ఇది సెట్ కావాలంటే కూడా, అంత విధ్వంసం చేసిపోయాడు. ఆ విధ్వంసం ఒకవైపు చేయడమే కాకుండా ద వాల్యుబుల్ 10 years 10 సంవత్సరాల కాలం పోయింది. చాలా విలువైనటువంటి కాలాన్ని పోగొట్టిండు. వీటితో పాటుగా ఇంకో ద్రోహం ఏం చేసిండంటే మొత్తం తెలంగాణను అప్లపాలు, అసలు కోలుకోనంత అప్లపాలు చేసిపోయినటువంటి పరిస్థితి. రెవెన్యూ రిసోర్సెస్ కావచ్చు, వనరుల దోపిడీ కావచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. తెలంగాణ విభజన కంటే ముందు సిద్దిపేటలో ఉన్నటువంటి గుట్టలు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సిద్దిపేటలో ఉన్నటువంటి గుట్టలు ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్ని గుట్టలు మాయమైపోయినాయో. కరీంనగర్లో కావచ్చు, ఆదిలాబాద్లో కావచ్చు, మంచిర్యాలలో కావచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గది 10 సంవత్సరాల కాలంలో మొత్తం ప్రకృతి విధ్వంసం జరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ చేసినటువంటి పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్లు, తర్వాత వచ్చినటువంటి ఓపెన్ కాస్ట్లు. కాబట్టి ఏ రంగం, ఒక్క రంగాన్ని కాకుండా అన్ని రంగాల్లో ఇవాళ విధ్వంసమే కేంద్రకంగా, సంపాదనే కేంద్రకంగా, సొంత ఆస్తి మార్చుకోవడమే కేంద్రకంగా పనిచేసిన కేసీఆర్ వచ్చి చెప్తే నమ్మేటటువంటి పరిస్థితి లేదు ఇక్కడ. తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదు. ఆయన రోల్ అయిపోయింది. ఆయన చేసినటువంటి పాజిటివ్ అంశాలు మిగిలినాయి, ఆయన చేసినటువంటి నెగిటివ్ అంశాలు కూడా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. కేసీఆర్ ఇవాళ వచ్చి ఊపితే ఏదో ఊపుతుందని ఇదే తెలంగాణ సమాజం కదా ఉడగొట్టింది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల పట్ల ఇలా పదే మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటా పోతా ఉన్నాం. విధ్వంసాన్ని సరిచేయడం, హామీల్ని అమలు చేయడం, అదేవిధంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడడం, ఏ లక్ష్యం కోసం రాష్ట్రాన్ని ఇచ్చిందో
మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర డెలివరీ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టింది. ఒకసారి కాదు, చాలాసార్లు పెట్టింది. చివరి నిమిషంలో కూడా మళ్ళీ ఒకసారి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, తెలంగాణ నుంచి దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ బేసిస్ మీద ఆ రోజు దామోదర్ రాజనరసింహ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బేసిస్ మీద ఒక పర్సెప్షన్ బిల్డ్ అయింది ఢిల్లీలో. చాలా మందికి తెలియదు ఇది. దామోదర్ రాజనరసింహ గారు చెప్పినటువంటి సోషల్ జస్టిస్ యాంగిల్ను సోనియా గాంధీ గారు పూర్తిగా ఏకీభవించినటువంటి పరిస్థితి, మన్మోహన్ సింగ్ గారు కూడా పూర్తిగా ఏకీభవించినటువంటి పరిస్థితి. ఇంటర్నల్గా అక్కడక్కడ సెకండ్ ఒపీనియన్ ఉన్నటువంటి పెద్ద నాయకులు కూడా వాళ్ళ ఒపీనియన్ కంప్లీట్గా చేంజ్ చేసుకొని తెలంగాణ డెలివరీ చేయాలనేటటువంటి నిర్ణయానికి రావడం, ఆ డెలివరీ అనేది చాలా కీలకమైంది. ఒక సామాజిక పరివర్తన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది అనేటటువంటి విశ్వాసాన్ని ఆ రోజు దామోదర్ రాజనరసింహ గారు ఢిల్లీలో కన్విన్స్ చేయడంలో, ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడంలో, దాన్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా మన ఉస్మానియా యూనివర్సిటీ మేధావులు, మన తెలంగాణకు సంబంధించినటువంటి మేధావులు, కంచా ఐలయ్య కావచ్చు గారు, సింహాద్రి గారు కావచ్చు, అదేవిధంగా చాలామంది మేధావులు, ముఖ్య భంగ్య గారు కావచ్చు, వీళ్ళంతా కలిసి ఆయన ముందు పెడితే ఆయన తీసుకెళ్ళి అదంతా కూడా ఆయన ఎడ్యుకేట్ అయ్యి మాట్లాడి అద్భుతంగా ప్రజెంట్ చేసిండు. దాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు జరుగుతుందని భావించాను. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత సామాజిక మార్పు జరగలే. సామాజిక దోపిడీ పెరిగినటువంటి పరిస్థితి ఉంది గత 10 సంవత్సరాలు. ఆ సామాజిక మార్పును తీసుకొచ్చేటటువంటి బాధ్యతను ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకున్నది. అదే ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అక్కడి నుంచే వచ్చింది బీసీల వాటా, ఎస్సీల వాటా, ఎస్టీల వాటా, ఇవాళ అందరికీ సమానత్వాన్ని సాధించుకునేటటువంటి వాటా, దేశానికి ఒక రోల్ మోడల్గా తెలంగాణను తీర్చిదిద్దాలనేటటువంటి ఒక ప్రయత్నం సిన్సియర్గా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ అన్ని అడ్డంకులు అధిగమిస్తాం, స్టెప్ బై స్టెప్ ముందుకు పోతాం. బహుశా 2014లోనే కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా అధికారంలోకి వచ్చి ఉంటే పరిస్థితి ఇట్లా ఉండకపోయేది. ఈ 15 సంవత్సరాల కాలం, ఇప్పుడు 13 సంవత్సరాలకు వచ్చిన ఏర్పడి ఇప్పటికే తెలంగాణ దేశంలో నంబర్ 1 ప్లేస్లోకి వెళ్ళిపోయి ఉండేది. ఆ తప్పు కేసీఆర్కు అవకాశం వచ్చినా మరింత నాశనం చేసిపోయిండు అని అందుకునే అంటున్నా. అంత గొప్ప 10 సంవత్సరాల కాలాన్ని ఆయన విధ్వంసం చేసిపోయిండు. అంత గొప్ప అవకాశాన్ని తన స్వార్థం కోసం చేజార్చిండు. తాను తన కుటుంబం కోసం దాన్ని విధ్వంసం చేసిండు. అది చాలా దుర్మార్గమైనటువంటి విధానం. అక్కడక్కడ కొన్ని పనులు చేసిండు ప్రజలకు కనపడడం కోసం, ప్రజలను నమ్మించడం కోసం తప్ప దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం క్లియర్ కట్గా ఆయనకు వచ్చిన అవకాశాన్ని జారవిచ్చిండు. ఇప్పుడు కేసీఆర్ గారు నిలబడతారని నేను అనుకోను. ఆయన వచ్చినా పెద్ద ఫరక్ పడుతుందని నేను అనుకోను. ఇప్పుడు ఒక అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మీరు చూసి ఉండొచ్చు, నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు ఒక మాట అన్నారు, ఈ చలాన్ల పేరుతోటి తెలిసి తెలియక పోరగాళ్ళ రోడ్ల మీదకి వస్తే రక్తం దాయినట్టు తాగుతుందని చెప్పేసి గత ప్రభుత్వాన్ని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు రీసెంట్ ఒక మాట అన్నారు ఒక వేదిక మీద నుంచి, సో చలాను పడంగానే వాళ్ళ అకౌంట్ల నుంచి పైసలు కట్ అయ్యేటట్టుగా ఒక సిస్టమ్ని తీసుకురండి, వాళ్ళు ఎందుకు భయపడరు, ఎందుకు వాళ్ళు హెల్మెట్ కాకపోతే రూల్స్ ఎందుకు ఫాలో అవ్వారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి కొంత చాలా విమర్శలు వస్తున్నాయి, ప్రశంసలు కూడా వస్తున్నాయి. సో ఏం చెప్తారు అంటే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్లు ముఖ్యమంత్రి ఇస్తున్నట్టు దాసోజి శ్రవణ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ చలాన్ల గురించి ఏమైనా కామెంట్ చేస్తారా? నేను ఏమంటున్నా అంటే 2 విషయాలు క్లియర్. ఒక చట్టం చేసిన తర్వాత దాన్ని 100% అమలు చేయాలి. ఇప్పుడు ఎవరి కోసం ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు దాసో శ్రవణ్ కానీ మిగతా మిత్రులు కానీ దేనికోసం మాట్లాడుతున్నారు? కేంద్ర ప్రభుత్వం అప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంది, కేంద్ర ప్రభుత్వం ఈ చలాలను నిర్వహిస్తూ హయ్యెస్ట్ రేట్లను పెట్టింది. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు ఆమోదిస్తే దాని మీద అందరూ వ్యతిరేకిస్తే మళ్ళీ తగ్గించినటువంటి పరిస్థితి. విపరీతమైనటువంటి చలాన్లు పెడితే కొంత తగ్గించినటువంటి పరిస్థితి. చలాన్లు ఒకసారి పడ్డ తర్వాత కట్టాలనేది బ్యాంకుల నుంచి డిడక్ట్ చేస్తే ప్రాబ్లం ఏంది? ఏమంటే ఇప్పుడు నీ బండికి చలాన్ ఉన్నది, పోలీస్ ఆయన ఆపి నీ దగ్గర రాసి నీ బండి గుంజుకపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి విడుదల చేసేదాకా అప్పటిదాకా నీకు 2 రకాల నష్టం. చలాన్ కట్టాల్సిందే, ఓ రోజు బండి పోతుంది నీకు, లేదా ఒక 2 గంటలు నువ్వు ఏదైనా ఎమర్జెన్సీలో పోతుంటావు, ఆపి నువ్వు చలాన్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంటంటే చలాన్ తప్పు చేయకుంటే చలానే పడదు కదా. ట్రాఫిక్ రూల్స్ను వైలేట్ చేయండి, చలాన్ కట్టండి అనే స్లోగన్ ఇది నాకు అర్థం కాదు. ట్రాఫిక్ రూల్స్ను వైలేట్ చేయొద్దు, మనం సెల్ఫ్ డిసిప్లిన్లో ఉందాం, అదేవిధంగా ఎదుటి వాళ్ళని కూడా సెల్ఫ్ డిసిప్లిన్లో నష్టం జరగకుండా చూద్దాం, చలాన్లు కట్టకుండా మన పైసల్ని మనం కాపాడుకుందాం, ఖచ్చితంగా మనం రూల్స్ను పాటిద్దామని చెప్పాల్సింది కదా బాధ్యతాయుతమైనటువంటి నాయకులు. వీళ్ళందరికీ ఎందుకు ఆ మాట రావట్లేదు? చలాన్ కట్టాల్సిన పరిస్థితి ఎందుకు? చలాన్ ఎందుకు ఇస్తారు? తప్పు చేస్తే ఇస్తారు. అంటే చలాన్ కట్టడం కోసం తప్పు చేయండి అని చెప్తారా? అది బ్యాంకులకి వెళ్ళి కట్ అయితేంది, జేబులకి వెళ్ళి ఇస్తేంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ రైతుల ఖాతాల్లో ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తే ఈ ప్రభుత్వము రైతుల నుంచి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తారు. తలకాయతోక ఉందా? తప్పు చేసినప్పుడు ఎవరితోనైనా చేస్తాడు. దాసోజి శ్రవణ్ పోయి రోడ్డు మీద బండి సెంటర్లో పెట్టుకొని ఆపమని ఆయన బండి కట్ చేయరా? అంటే తప్పు చేయడాన్ని ఎంకరేజ్ చేస్తావా నువ్వు? రూల్స్ వైలేట్ చేయడాన్ని ఎంకరేజ్ చేస్తావా? ఏమన్నా తలకాయ ఉందా మాట్లాడేటోళ్ళకి? ఏమన్నా
రూల్స్ను వైలేట్ చేయొద్దు, మనం రూల్స్ను ఫాలో అవుదాము, సిగ్నల్ జంపింగ్ చేయొద్దు, మనం లైన్ క్రాస్ చేయొద్దు, రాంగ్ పార్కింగ్ చేయొద్దు, ప్రజలకు ఇబ్బంది కలగొద్దు, అందరం మంచిగా ఉండాలనేటటువంటి ఆలోచన చేయడం మానేసి ఇంకోటి చేస్తే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇన్ని రూల్స్ పెడుతున్న ప్రభుత్వం, ఇన్ని రూల్స్ పాటించాలి. ఎవరి కోసం ఈ రూల్స్ అని? రోడ్ల విషయంలో కావచ్చు, ఇతర వాహనదారుల సేఫ్టీ విషయంలో ఎంతవరకు పర్ఫెక్ట్ గా పనిచేస్తుందని ఒక ప్రశ్న కూడా వస్తున్నది. అవును, ఎస్, అది కూడా ప్రశ్నిద్దాం. సేఫ్టీగా ఇట్లా జరగాలి, ఇది సరిపోవట్లేదు, సేఫ్టీలో ఇంకా ఈ లోపాలు ఉన్నాయి, అవి ఎత్తి చూపించండి, సరిచేద్దాము. నేనేమంటున్నా అంటే చలాన్లు వేయడం ఒకటే పరిష్కారం కాదు, రోడ్లు బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది, సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడెక్కడ ఏ మెజర్ తీసుకోవాలనే దాంట్లో నాయకులకు ఏమైనా సలహాలు సూచనలు ఉంటే అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కూర్చొని మీ సలహాలు సూచనలు ఇవ్వండి, అయ్యని చేయమని చెబుదాం ప్రభుత్వాన్ని. దాని అర్థం చలాన్లు కట్టవద్దు, దాని ప్రకారం వైలేట్ చేయాలి రూల్స్ రెగ్యులేషన్ అనే ఒక అరాచకత్వాన్ని ఎంకరేజ్ చేసేటటువంటి విధానం మంచిది కాదు. మీరు చూసి జనరల్ గా కొంతమంది ట్రాఫిక్ పోలీసులు మీరు జనరల్ గా చూస్తే, నేను నిన్న వస్తూ చూసిన ఒక ట్రాఫిక్ పోలీసు బండి నడుపుకుంటూ ఫోటోలు కొడుతున్నాడు. వెహికల్ మూవ్ అవుతుంది, ఆయన బండి నడుపుకుంటూనే వెళ్ళే వాళ్ళ ఫోటోలు కొడుతున్నాడు. అంటే ఇప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినప్పుడు నేరమైనప్పుడు ఒక ట్రాఫిక్ పోలీసు బండి నడుపుతూ కెమెరాతో ఫోటోలు తీర్చడం నేరం. ఆయన ఫోటో తీసి మీరు కాంప్లైంట్ ఇచ్చేయాలి, మనం వెంటనే మనం బాధ్యతాయుతమైన సిటిజన్స్ గా వ్యవహరించాలంటున్నా. మన దగ్గర ఏం జరుగుతుందంటే పౌరులుగా లేం, మనం ప్రజలుగా ఉన్నాం. ప్రజల నుంచి పౌరులుగా మారాల్సినటువంటి అవసరం ఉంది. మన హక్కులు, చట్టాలు, బాధ్యతలు మనకు తెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాజకీయ పార్టీల నుంచి వచ్చేటటువంటి కొంత అరాచకత్వాన్ని ఎంకరేజ్ చేసేటటువంటి నాయకత్వం, అదేవిధంగా రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది సిద్ధాంతాలను అడ్డం పెట్టుకుని సిద్ధాంతం ముసుగులో పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు సిటిజన్ వాల్యూస్ను ప్రజలకు తెలవకుండా చేసేటటువంటి విధానం. అందుకనే మహాత్మా గాంధీ గారు ఏమంటారంటే ప్రజలు పౌరులుగా మారాలి, పౌరులుగా మారినటువంటి వాళ్ళు ఆ దేశ రాజ్యాంగం పట్ల, ఆ దేశం పట్ల, దేశంలో ఉన్నటువంటి హక్కుల పట్ల, చట్టాల పట్ల, బాధ్యతల పట్ల కూడా సమాన దృష్టితో ఉంటారు. మనం పౌరులుగా మారితే మన హక్కులు మనకు వస్తాయి, మన బాధ్యతలు మనం ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను అదే గుర్తా ఉన్నాను, మనం చట్టాలు మనం తయారు చేసుకున్న చట్టాలు లోపాలుంటే ఈ లోపం ఉందని దాన్ని సరిచేపిద్దాం. అది ఇంకా మనకు మెరుగైనటువంటి విధానం కోసం ఏం చేస్తే మెరుగైన విధానం వస్తుంది అనేటటువంటి సూచనలు చేసి వాటిని కొత్త చట్టాల రూపంలో తెచ్చుకుందాం. అంతే తప్ప రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా అరాచకత్వాన్ని ఎంకరేజ్ చేసేటటువంటి పద్ధతిలో పనిచేసేటటువంటి ఏ వ్యక్తి కూడా మీ ప్రయోజనం కోసం కానీ సమాజ ప్రయోజన హితంలో కానీ ఉన్నటువంటి వ్యక్తి కాదు. అటు పార్టీ అయినా వ్యక్తి అయినా అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరుతా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది చలాన్ల మీద చర్చ జరుగుతుంది, ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు బెల్లయ్య నాయక్ గారు. కేవలం ప్రజల్లో మార్పు రావడం కోసం, ప్రజల ప్రాణాలని కాపాడడం కోసం స్ట్రిక్ట్గా రూల్స్ పెడితేనైనా కొన్ని వాళ్ళు ఫాలో అవుతారు. హెల్మెట్ ధరించడమో, లేకపోతే రాంగ్ పార్కింగ్ పెట్టకపోవడమో, రాంగ్ రూట్లో వెళ్ళకపోవడమో, ప్రజల శ్రేయస్సు కోరమే ఈ యొక్క చలాన్లు స్ట్రిక్ట్గా వాళ్ళ అకౌంట్ నుంచి తీసుకోవాలనేటువంటి అంశం తప్ప వేరే దురుద్దేశం లేదనేది బెల్లయ్య నాయక్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం రేపు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా ఎట్లుంటుంది, కేసీఆర్ సభలు సమావేశాలు పెడితే ఎంత మేరకు ప్రజల్లో బీఆర్ఎస్ గ్రోత్ను పెంచుకోగలుగుతాడు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు జిల్లాల పునర్విభజనతో ఎటువంటి మలుపు తిరగబోతున్నది, ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.